హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. చూడండి, వెల్కమ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా రాణి. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలానే మనం ఎప్పుడు కూడా మ్యాజిక్ వాటర్తో మ్యాజిక్ జరిగిపోతుందని ఎప్పుడు చెప్తున్నాను కదా, చూడండి ఒకసారి. ఓకేనా? రైట్. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి కృతజ్ఞతలు. ప్రేమతో మీ బాబా పానకం. ఇట్లా అనాలే, మళ్ళీ అని తాగాలన్నమాట. చూసారుగా, నేను ప్రతిరోజు చేస్తున్నాను. మీరు కూడా ఎంతమంది మ్యాజిక్ వాటర్ బాటిల్ ఉపయోగిస్తున్నారు? నాకైతే 3 సంవత్సరాలు 3 కోట్లు అంటున్నాను. మీకు ఎన్ని కోట్లు వచ్చాయి? 10 కోట్లు వచ్చినాయా? 100 కోట్లు వచ్చినాయా? అసలు రాలేవా? వస్తున్నాయా? 5 రూపాయలు వచ్చినాయా? 100 రూపాయలు వచ్చినాయా? మీకు ఏం జరిగింది అని మీరు కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరూ దాన్ని ప్రోత్సాహంగా తీసుకొని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇక లక్కీ స్టిక్కర్స్ కోసం మీరు భారతదేశంలో ఎక్కడున్నా మీకు కొరియర్ సర్వీస్ ఉంది. వెంటనే మీ యొక్క డీటెయిల్స్ పెట్టి పేమెంట్ చేస్తే మీకు అడ్రస్ ఉంటే పంపిస్తాం. ఓకేనా? ఈరోజు మనము లక్కీ నేమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. న్యూమరాలజీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. నేమ్ ఈజ్ ఫేమ్. న్యూమరాలజీ అంటేనే నేమ్స్ గురించి ఎక్కువ చెప్తుంటారు. ఓకేనా? నేను పంచరత్నాల గురించి చెప్తుంటాను. చూద్దాం ఒకసారి పంచరత్నాలు అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, పంచరత్నాలు అంటే ఏంటిదో చూసుకుందాము. లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్స్. సో ఈ విధంగా లక్కీ మ్యారేజ్ డేట్స్. అండ్ తర్వాత లైఫ్ టైం గ్రాఫ్ అది కూడా మనం ఉపయోగించుకుంటాం. ఇక ఈరోజు వచ్చేసి జే అనే లెటరు ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. జే అనే లెటరు ఎవరి పేరులో ఉందంటే, ఇప్పుడు జయలలిత, మా గురువుగారు అయితే జయ శ్రీనివాసన్ అని ఉన్నారు కదా, నేర్పారు. ఇట్లా జే అనే లెటరు జయశంకర్ ఆర్య, మా అమిత్ సబ్బులు ఉండే జయేంద్ర సరస్వతి, ఇట్లా జే అనే లెటర్ ఉంది కదా. జే అంటే ఏంటిది? సూర్యుడు ఇక్కడ సూర్యుడు అనేది ఈ లెటర్ నెంబర్. చార్లియన్లో అయినా పైతాలిస్లో 1 నెంబర్ వస్తుంది. అంటే జే అనే లెటర్ మీద పెట్టుకున్నారు జయప్రద, జయసుధ ఇలాంతా ఉన్నారు కదా. జే అనే లెటరు జయవాణి, ఇట్లా జయరామ్, ఇట్లా ఉంటుంది కదా పేర్లు. సో ఇట్లా 1 అనేది ప్లానెట్ సూర్యుని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు అనుగ్రహం ఉంటుంది. అయితే దీని రూలింగ్ ప్లానెట్ వచ్చేసి రాహు. మొదటి నుంచి నేను చెప్తున్నాను కదా, ఏకి ఎంత ఉంటుంది అని. ఏకి 1 డిగ్రీ ఉంటుంది, అన్నిటికంటే తక్కువ డిగ్రీ. బికి వచ్చేసి 200 డిగ్రీస్ ఉంటుంది. మరి సికి 300, మరి డికి 400 డిగ్రీస్, మరి ఈకి వచ్చేసి 500 డిగ్రీస్. మరి ఎఫ్కి వచ్చేసి 800 డిగ్రీస్ వస్తుంది. ఎఫ్ తర్వాత హెచ్కి 500 డిగ్రీసే. మళ్ళీ సో ఐకి సేమ్ ఇంతే 10 డిగ్రీస్. జేకి కూడా మరి 10 డిగ్రీసే ఉంటుంది. అంటే దీనిలో పేర్ల బలం అంటారు చూడండి, ఆ బలాలు ఇలా ఉన్నాయి. మళ్ళీ నంబర్లు వేరు, పేర్లు బలం వేరు, నంబర్ వేరు. మళ్ళీ ఇవన్నీ చూసి పేర్లు పెట్టాలి, ఊరికేనే కాదు పేర్లు పెట్టేది. సో పేర్లు పెట్టినప్పుడు కనీసం ఎంత బలం ఉండాలి పేర్లల్లా. పేర్ల బలం లేకపోతే పంతులు గారు అంటారు చూడు, మీ అమ్మాయి పేర్ల బలం లేదయ్యో, మీ అబ్బాయి పేర్లో బలం లేదయ్యో, అసలు నీ పేర్ల బలం లేదయ్యో అంటారు చూడండి. బలం లేకపోతే ఏముందయ్యా, మీరు ఎంత అదృష్ట జాతకంలో పుట్టినా పేర్ల బలం లేకపోతే ఇబ్బందే. సంఖ్యాబలం చూసుకోవాలి, వైబ్రేషన్ బలం చూసుకొని ఆ జాతకం యొక్క ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క బలం ఎంత ఉంది, ఏ విధంగా ఉండాలి అని చూసుకోవాలి. ఎవరైతే ఈ జే అనే లెటరు ఎవరు పెట్టుకోకూడదు అంటే, ఇగో 8, 17, 26 తారీఖులో పుట్టిన వాళ్ళు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఇబ్బంది జరుగుతుంది. అలానే ఇంకా ఎవరైతే పెట్టుకోవద్దు అనుకుంటారో వీళ్ళు పెట్టుకోకపోతే చాలా మంచిది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఏంటిదంటే, మీ పిల్లలకు కానీ కంపెనీ పేర్లు కానీ ఈ జే అనే లెటరు పేర్లు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని పేర్లు పెట్టుకొని, మళ్ళీ ఆ సంఖ్యాబలం ఎంత వచ్చింది, 46 నెంబర్ వచ్చిందా, 55 నెంబర్ వచ్చిందా, తర్వాత 73 నెంబర్ వచ్చిందా, లేదా 23 నెంబర్ వచ్చిందా,
ఇవి మంచి మంచి నంబర్లు. కానీ అవి కాకుండా ఈ నంబర్ వచ్చింది అనుకోండి, పేర్లలో 53 నంబర్ వచ్చింది, 44 నంబర్ వచ్చింది, తర్వాత 39 నంబర్ వచ్చింది, 49 నంబర్ వచ్చింది. ఇట్లాంటి నంబర్లు మంచివి కావు. సో నంబర్లు ఏ విధంగా ఉన్నాయి, టోటల్ నంబర్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఎవరికైతే 48 నంబర్ వచ్చింది అనుకోండి పేరులో, ఇది సుసైడ్ నంబరు, మంచిది కాదు. సుసైడ్ నంబర్ మంచిది కాదు. 31 నెంబర్ వచ్చింది అనుకోండి డెత్ నెంబరు, ఇది మంచిది కాదు పేర్లలో. సో అందుకోసం పేర్లు పెట్టినప్పుడు మీ పిల్లగాడు సడన్గా చచ్చిపోతున్నాడు, లిఫ్ట్లో పడ్డాడు, ఏదో బావులలో పడుతున్నాడు, రోడ్డు మీద వెళ్తున్నాడు, రోడ్డు మీద వెళ్తేప్పుడు కారచి గుద్దింది. రీసెంట్గా జరిగింది మా రిలేషన్లోనే. ఎందుకు గుర్తుంది కారులో ఏదో పేరు ఉంది, నెగిటివ్ పేరు ఉంది, ఏ డేట్లో పుట్టిండు, ఏం పేరు పెట్టాలి. అందుకోసం పిల్లలకి అకస్మాత్తుగా ప్రమాదం మా బాబు కూడా జరిగింది. ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితము పేరు దాని ప్రభవరు అదే మళ్ళీ పేరు చేంజ్ చేసినాం. ఓం గురుదేవ్ నుంచి విభూమికి పెట్టినాము. అట్లా పేరు చేంజ్ చేసిన తర్వాత కొన్ని మంచి జరిగింది. ప్రాక్టికల్గా నేనే అనుభవించినాను నా విషయంలో కానీ మా బాబు విషయంలో కానీ. అట్లా అందుకోసం పేరే పెన్నిది, పేరే విజయం, పేరే మరణం, పేరే నష్టం, పేరే కష్టం, పేరే తిరోగమనం, పేరే ఇక అన్నీ సర్వస్వం. సో అందుకోసం ప్రపంచంలో అత్యంత స్వీటెస్ట్ మ్యూజిక్ ఏదైనా ఉంది అంటే పేరే. పేరుకి మించింది ఏం లేదు. అందుకోసమే ఏ దేవుణ్ణైనా పేరుతోటి పిలుస్తాం కదా. సో అందుకోసం పేరుకి అంత ఇంపార్టెంట్ ఉంది. మీ తల్లికైనా, చెల్లికైనా, అక్కకైనా, తమ్మునికైనా, మీ ఫ్రెండ్స్కైనా పేరు బాగుందంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఎంత గొప్ప జాతకంలో పుట్టినా పేరు బాగలేదంటే బాగా ఇబ్బంది పడతారు. అందుకోసమే ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, ఇవన్నీ పేర్లు మనకు కనిపిస్తున్నాయి కదా. వాళ్ళ పేర్లలో వైబ్రేషన్ ఉంది కాబట్టి చిరస్థాయిగా వాళ్ళు మనం కొడి ఆడుతున్నాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లేకున్నా ఎన్టీ రామారావు అంటున్నామా లేదా? సో అట్లా మనం తెలుసుకొని మనం ముందుకెళ్తే మన పిల్లల భవిష్యత్తు మీరు ఆ పెట్టే పేరులో ఉంటుంది. 100 కోట్ల ఆస్తి ఇచ్చినా ఐస్ ముక్కల్లా కరిగేస్తుందంటే వాళ్ళ పేరులో నెగిటివిటీ ఉంది. అది గుర్తుంచుకోండి. నా పేరు కూడా బాబా పాండగం పెట్టినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డా నేను. పాండగం యోగా గుజ్జని, పాండగ స్వామి అని కలవలే, సెట్ కాలే. యోగి పాండగం అని, పాండగం బాపూజీ అని ఇట్లా మస్తు మార్చుకున్నా. ఒక 15 రకాలుగా మార్చుకున్నా. ఏది సెట్ కాలే. బాబా పాండగం ఫిక్స్ అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో సోషల్ మీడియాలో అని బాబా పాండగం. అసలు అందరూ చాలామంది నా ఛానల్, నా ఒరిజినల్ ఛానల్ చూడరు కానీ వేరే ఛానల్ బాబా పాండగం న్యూమరాలజీ వీడియోస్ అని టైప్ చేస్తారు చూడండి. చూసారా, ఆ పేరుకి అంత పవర్ ఉంది కాబట్టి అట్లా ముందుకెళ్తుంది. సో మీ పిల్లల పేర్లు చక్కగా న్యూమరాలజికల్ ప్రకారంగా పెట్టుకుంటే వాళ్ళకి అదృష్టాన్ని మనం ఇచ్చినట్టే. అదృష్టం ఎవరో ఇవ్వాల్సింది అవసరం లేదు, పేరే ఇస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్.